Today I am discussing about my RS one to subject basic civil and mechanical engineering. My first unit is about the basic civil engineering. Basic civil engineering is the role of civil engineers in society. అంటే సొసైటీలో సివిల్ ఇంజనీర్స్ యూజ్ చేసే టెక్నిక్స్ గురించి, వాళ్ళు యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ గురించి, ప్లాన్స్ గురించి, ప్లస్ ట్రాన్స్పోర్టింగ్ ఇంజనీరింగ్ like ట్రాన్స్పోర్టింగ్ రోడ్స్ గురించి, అంటే యూజ్ చేసే మెటీరియల్ ఎంతైతే లోడ్ దానికి పడతారో యూజ్ చేస్తున్నారు. ప్లస్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్, సాలిడ్ ఒక టైప్ ఆఫ్ సాలిడ్ తీసుకున్న సాలిడ్ ప్లేస్లో మనం ఎంతైతే బిల్డింగ్ ఫ్లోర్స్ కట్టాలో అలాంటి కౌంట్ చేసే వాటిని జియో టెక్నికల్ ఇంజనీరింగ్ దాంట్లో తీసుకున్నాం. దీన్ని యూజ్ చేసుకుని మనం ఒక బిల్డింగ్ని ఒక ప్లేస్లో ఎంత హైట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయగలమో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని జియో టెక్నికల్ ఇంజనీరింగ్ దాంట్లోకి వస్తుంది. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే ఏవైతే మనం యూజ్ చేస్తాం ఒక ఇంజనీరింగ్ దాంట్లో కన్స్ట్రక్షన్, ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం ఏ మెటీరియల్ యూజ్ చేయాలి, ఏ మెటీరియల్స్ కావాలి దాన్ని యూజ్ చేసేదాన్ని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటాం. వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ అంటే మనం యూజ్ చేసే పైప్ లైన్స్, ట్యాంక్స్, లైక్ ట్యాంక్స్ ఎక్సెట్రా. సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అంటే మనం ఎయిర్ పొల్యూషన్స్కి, వాటర్ పొల్యూషన్స్కి, ఇంకా శాండ్ పొల్యూషన్ ఇలాంటి వాటిని యూజ్ చేసి వాటిని సివిల్ ఇంజనీరింగ్ యూజ్ చేస్తుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు యూజ్ చేసే ప్లాన్స్, వాటిని యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ గురించి, ఎలాంటి టైప్ ఆఫ్ కావాలి అని దాని గురించి కన్స్ట్రక్షన్ అండ్ ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ సిమెంట్, బ్రిక్స్, అంటే కన్స్ట్రక్షన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏవైతే మెటీరియల్స్ యూజ్ చేస్తారు, లైక్ సిమెంట్, బ్రిక్స్, వాటి గురించి చెప్తుంది. స్టీల్ ఒక కన్స్ట్రక్షన్ యూజ్ చేసేటప్పుడు యూజ్ చేసే మెయిన్ పార్ట్.